కడప అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుందా? అంజద్ భాషా తమ్ముడు దురుసు ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం జరగబోతుందా? మహిళా నేతపై బూతులతో రెచ్చిపోయిన అంజద్ భాషా తమ్ముడు ఓడిపోతామన్న భయంతోనే మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మాధవిరెడ్డి కౌంటర్. మొన్న అంజద్ భాషా, నేడు ఆయన తమ్ముడు మహిళా నేతపై బూతు పురాణం. వైసీపీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందా? ఇప్పుడు కడప 7 రోడ్లో జరుగుతున్న చర్చ ఇదే. వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కడప మొదటిది అని చెప్పాలి. ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ చెప్పిందే వేదం. ఇక్కడ ఎవరిని నిలబడితే వారే ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో 40 ఏళ్లుగా మైనార్టీలదే అధికారం. మొన్నటి వరకు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్న డిప్యూటీ సీఎం అంజద్ భాషాకు ఈ మధ్యకాలంలో ఆయన చుట్టూ వివాదాలు వైపేలా ఉంటున్నాయి. దానికి కారణం టీడీపీ మహిళా నేత మాధవిరెడ్డి దూకుడే అని చర్చ ఉంది. వైసీపీ సర్కార్ వచ్చాక అంజద్ భాషా ఆయన తమ్ముడిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని టాక్ నడుస్తుంది. ఇక కడప అసెంబ్లీ బరిలో మొట్టమొదటిసారి టీడీపీ నుంచి ఓ మహిళను బరిలోకి దింపింది. కడప ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న రెడ్డప్ప గారి మాధవి నిత్యం ప్రజల మధ్య ఉంటూ అధికార పక్షంపై మాటల దాడి మొదలుపెట్టిందని చెప్పాలి. దూకుడుగా రాజకీయాలు చేస్తూ తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. టీడీపీ కార్యకర్తలను కలుపుకుపోవడం, ప్రజలను ఆప్యాయంగా పలకరించడం చూస్తుంటే ఆమె స్టైలే వేరంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అంతేకాకుండా కడప ప్రజల నుంచి ఆమెకు విపరీతమైన ఆదరణ లభించడంతో వైసీపీ నేతలు షాక్లో ఉన్నారని టాక్ వినబడుతుంది. కడప కార్పొరేషన్ పరిధిలో సగం పైగా కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని చర్చ వినబడుతుంది. ఇప్పటికీ టీడీపీలోకి చేరికలు భారీ ఎత్తున జరిగాయి. దీంతో అసహనానికి గురైన అంజద్ భాషా ఈ మధ్యకాలంలో మాధవిరెడ్డిపై వ్యక్తిగతంగా మాటల దాడి చేయడం మొదలుపెట్టారని చర్చ ఉంది. అంతేకాకుండా గత వారంలో సోషల్ మీడియా పోస్టుల కారణంగా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలో అంజద్ భాషా తమ్ముడు మాధవిరెడ్డిపై బూతులతో రెచ్చిపోయారు. ఆయన మాటలు విన్న కడప మహిళలందరూ తల దించుకునేలా ఉన్నాయని కడప సర్కిల్లో చర్చ ఉంది. సొంత నేతలే వ్యతిరేకిస్తున్నారని టాక్ ఉంది. వైసీపీ పెద్దలు కడప అసెంబ్లీపై ఫోకస్ పెట్టకపోతే కడప కంచుకోటకు బీటలు వారే అవకాశం ఉందని టాక్ వినబడుతుంది. మరి చూడాలి, కడప అసెంబ్లీపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు.